చాలా రోజు అయిన తర్వాత ఏం చేస్తున్నానంటే మర్చిపోయింది. ఏం చేస్తున్నా హోమ్ టూర్, మన హోమ్ టూర్ని మీకు చేద్దామని. ఇక్కడికి వచ్చగానే ఫస్ట్ అక్కడ డోర్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ ఇది కనిపిస్తుంది దేవుడి గది. హాల్ పెద్దగా ఉంది. అబ్బా, హాల్లో ఇది ఎవరో నాకు తెలియదు. సో ఇది నెక్స్ట్ వస్తే డైనింగ్ ఏరియా అన్నమాట. బట్ డైనింగ్ ఏరియా ఇప్పుడు వెళ్ళి అది అంతా మిక్స్ ఏరియా అయిపోయింది. బట్ మేము అలా కాదు, మనం కొంచెం స్పెషల్ కాబట్టి దీంట్లో సరుకు సంబంధం పెట్టుకుంటాం. తొందరగా బయలుదేరాలి కాబట్టి అంత నీట్గా పెట్టుకొని వీడియో తీయలేకపోతే, అంటే మనం కొంచెం ప్రాక్టికల్గా ఉండాలి కాబట్టి. సో మనం నెక్స్ట్కి వెళ్దామా, లైక్ టైం అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి మా శరణ్య రూము, అమ్మ రూము, స్టడీ రూము, పెద్ద బెడ్రూమ్ అన్నీ. కమాన్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి అమ్మాయికి తీరు ఛానల్. ఈరోజు చాలా రోజు అయిన తర్వాత ఏం చేస్తున్నానంటే మర్చిపోయింది. ఏం చేస్తున్నా హోమ్ టూర్, మన హోమ్ టూర్ని మీకు చేద్దామని. సో హోమ్ టూర్ అంటే నా ఇల్లు కాదు, మా ఇల్లు, మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. అత్తమ్మ వాళ్ళు యాక్చువల్లీ చేంజ్ చేశారనమాట ఇల్లు. సో నాకు నచ్చింది, దానికి మీ అందరికీ చూపిద్దామని. సో ఒకసారి హోమ్ టూర్ చేద్దామా మా అత్తమ్మ వాళ్ళ ఇంటిది. ఓకే, చలో స్టార్ట్. మా వాడు బయట ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడు బయలుదేరాలి బెంగళూరుకి. సో ఈ గ్యాప్లో ఒక చిన్న లాక్ తీసుకుందామని. చలో కమాన్. వెల్కమ్ మా ఇంటికి అందరూ వచ్చేయండి. మా ఇంటి అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు, మా ఇల్లు కాదు, బెంగళూరులో ఉన్న ఇల్లు. సో ఇది మెయిన్ పెద్ద గడప. ఇది అమ్మకి చాలా నచ్చుతుంది అనమాట. అమ్మకి చిన్నది ఉంటే నచ్చదు, పెద్ద గడప. అండ్ ఇక్కడ వెళ్తే 3rd ఫ్లోర్ వెళ్తుంది, కింద అంతా జ్యువెలరీ షాప్. అండ్ ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుంది. నేసిన అమ్మ ముగ్గేసింది. ఇది కూడా ఎంత గడప, ఎంత పెద్దగా ఉంది చూడండి. మన ఫస్ట్ హాల్కి వెళ్ళిపోదాం. కమ్. బట్ మా ఇంట్లో అయినా, అక్కడైనా, ఇక్కడైనా, ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ దేవుళ్ళే కనిపిస్తారు నాకు. కమాన్. సో పైకి చూపించండి ఫస్ట్. ఇక్కడ మా ఇంటి దేవుడు ఏం చెప్పు కెమెరామెన్, వెంకటరమణ స్వామి. సో ఇక్కడ కూడా దేవుడు, ఎక్కడ చూసినా దేవుడు. ఆ దేవుడు కొంచెం మాకు కూడా కళ్ళు ఓపెన్ చేసి చూపిస్తే ఇట్లాంటిది సొంత ఇల్లు అనుకుంటాం. ఇక్కడికి వచ్చగానే ఫస్ట్ అక్కడ డోర్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ ఇది కనిపిస్తుంది దేవుడి గది. ప్రశాంతంగా ఉంది. అమ్మ ఎప్పుడు కూడా చాలా మంచిగా, అంటే అమ్మకి చిన్నదంతా నచ్చదు దేవుడి గది పెద్దగా ఉండదు. ఎందుకంటే దేవుడు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి పూజ చేయాలంటే పెద్దగా కావాలి. అండ్ స్పేషియస్గా కూడా ఉంటుంది. అమ్మ చాలా నచ్చుతుంది. సో దిస్ ఇస్ అవర్ పూజా గది. అండ్ ఇటు సైడ్ టర్న్ అవుతే ఏంటిది, బాల్కనీ చాలా బాగుంది, పెద్దగా ఎక్కారు. యాక్చువల్లీ ఒకటి ఏంటంటే నాకు అర్థం కాలేదు, మా ఇంట్లో చెట్లన్నీ పోతాయి అన్నమాట. ఇక్కడ మాత్రం చెట్లు చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఒక 2-3 డేస్కి బాయ్ టాటా అన్నట్టు ఉంటుంది. సో అక్కడంతా యాజ్ యూజువల్ సేమ్. ఇక్కడ వెళ్తే మెయిన్ డోర్, మెయిన్ రోడ్. సో ఇది హాల్ అన్నమాట. అమ్మకి నచ్చిన ప్లేస్, చాలా పెద్దగా ఉంది కాబట్టి అమ్మకి చాలా నచ్చింది. బాగుంది కదా. అండ్ ఇంకోటి ఏమంటే వీళ్ళు వాక్ చేయాల్సిన అవసరం లేదు. నుంచి వాక్ అయిపోతుంది. అక్కడి నుంచి వంటగది నుంచి హాల్ వచ్చేసరికి ఖచ్చితంగా వాక్ అయిపోతుంది. సో కమాన్ ఫుల్ చూద్దాం. సో ఇది మా టీవీ,
ఇక్కడంతా అమ్మ వాళ్ళే సెట్ చేసింది, మేము ఏం సెట్ చేయలేదు. హాల్ పెద్దగా ఉంది. అబ్బా హాల్లో ఇది ఎవరో నాకు తెలియదు. యాందిరయ్యా యాం చేస్తున్నా అది మాత్రం తెలుసు మా అత్తమ్మ, ఇది ఎవరో తెలియదు నాకు. సో ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా ఇక్కడ లక్ష్మీదేవి అంతే వెయిటింగ్ ఫర్ అంతే అంతే. సో ఇది మా హాల్ అన్నమాట. హాల్ చాలా పెద్దగా ఉంది. ఐ లైక్ దట్. యా. సో కమాన్ నెక్స్ట్, ఇది ఒక చిన్న దివాన్ అన్నమాట. ఇక్కడ అందరు కూర్చోచ్చు, టీవీ చూడొచ్చు. ఇప్పుడే అప్ప పొమ్మగ్రనట్ అంతా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళారు. అండ్ ఇది నా ఫేవరెట్ పెద్ద దీపం, చాలా బాగుంది. మాకు ఒక కొన్ని ఇచ్చారా. నెక్స్ట్ ఇది ఫస్ట్ హాల్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తే ఇది బాత్రూమ్, కామన్ బాత్రూమ్. ఇది అంటే ఇండియన్ బాత్రూమ్, అవసరం ఉంటే ఇది యూజ్ చేసుకోవచ్చు అని. బాగుంది, స్పేషియస్గా ఉంది. సో ఇక్కడికి వస్తే చిన్న రూమ్ అన్నమాట. ఇప్పుడు అంటే ప్రస్తుతానికి మా గది, నాది కార్తీక్ వచ్చినప్పుడు మా గది. ఎందుకంటే మేము రిలేషన్స్ లాగా ఉంటాం కాబట్టి. చూసారా ఈ రూమ్ చూస్తే తెలిసిపోతుంది మా రూమ్ అని చెప్పేసి. సూట్ కేసులు, బట్టలు బయలుదేరాలి కాబట్టి బ్యాగ్ రెడీగా ఉంది. అండ్ విండో, అది వాష్రూమ్ కెమెరామెన్ సార్ తొందరగా వస్తే మనం చూపించవచ్చు. వాష్రూమ్ ఏం చూస్తారు మళ్ళీ, వాష్రూమ్ అని చెప్తే సరిపోతుంది. పిట్టి వాష్రూమ్ అంతే అంతే. ఓకే. సో ఇది మా చిన్న బుల్లి బెడ్రూమ్ అండ్ ఇదంతా కబోర్డ్స్ ఆల్రెడీ. ఇక్కడ అంతా కార్తీక్ దే ఉన్నాయి, ఇక్కడ కబోర్డ్స్ నాదే ఉన్నాయి. ఓకే చలో కమాన్ నెక్స్ట్ వెళ్దాం. సో ఇది నెక్స్ట్ వస్తే డైనింగ్ ఏరియా అన్నమాట. బట్ డైనింగ్ ఏరియా ఇప్పుడు వెళ్ళి అది అంతా మిక్స్ ఏరియా అయిపోయింది. అండ్ ఇది మీరు ఆల్రెడీ ఫస్ట్ చూస్తుంటారు, ఫస్ట్ నేను తీసుకున్న గాడ్రేజ్. బట్ మీకు ఒకటి చెప్పనా, అందరూ ఇట్లాంటిది గాడ్రేజ్ ఇట్లాంటి బీరులో ఏం చేస్తారంటే బట్టలు పెట్టుకుంటారు, జ్యువెలరీ పెట్టుకుంటారు, ఏదో పెట్టుకుంటారు. బట్ మేము అలా కాదు, మనం కొంచెం స్పెషల్ కాబట్టి దీంట్లో సరుకు సంబంధం పెట్టుకుంటాం. ఇలా చూస్తే మిర్రరు, ఇలా చూస్తే లోపల సుత్తే, అది కొట్టదు, అది రాళ్ళు అవన్నీ. దిస్ ఇస్ అవర్ స్టోర్ రూమ్. అందరూ నవ్వుకుంటారు. ఇదంతా మనదే. గ్లాసెస్, ఇంటికి కావాల్సినది, యూజ్ అండ్ త్రో డిస్పోజల్ గ్లాసెస్ వస్తాయి కదా, అది అవన్నీ ఉంది. అండ్ ఇది కొన్ని చైర్స్ ఇక్కడ పెట్టారు. బట్ నార్మల్గా డైనింగ్ టేబుల్ మీద అందరూ కూర్చొని ఫుడ్ తింటారు కానీ, బట్ మా ఇంట్లో అలా కాదు, అందరూ కూర్చొని ఫుడ్ తిన్నాము. బట్ తిన్నదంతా దీని మీద ఉంటుంది అనమాట. అంటే రైస్, సాంబారు అన్నీ ఇక్కడే ఉంటాయి. అంతే, అంతగా చాలు, దాన్ని జూమ్ చేయకు. తొందరగా బయలుదేరాలి కాబట్టి అంత నీట్గా పెట్టుకొని వీడియో తీయలేకపోతే, అంటే మనం కొంచెం ప్రాక్టికల్గా ఉండాలి కాబట్టి అందరి ఇంట్లో ఇలాగే ఉంటుంది. వ్లాగ్ చేస్తున్నప్పుడు అంతా సెట్ చేసుకుంటారు, ఏమి అలా కాదు. ఓకే. సో ఇక్కడికి వస్తే చైర్స్ అని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పెద్ద విండో ఉంది. అంటే అటు సైడ్ చూస్తే అటు సైడ్ ఇంట్లో ఏమేమి చేస్తున్నారో అవన్నీ కనిపించేస్తుంది కాబట్టి అది ఓపెన్ చేయట్లేదు. ఇక్కడికి వస్తే మన అమ్మ అండ్ నాన్న వాళ్ళది, అమ్మ తాత వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని పైన పెట్టాలంట. సో దట్ దీని చేసి దీని మీద పైన పెట్టావు. మీరు అనుకోవచ్చు ఏంటి వీళ్ళ ఇంట్లో అంత ఫ్రూట్స్లే పెట్టారు అనుకోండి. బట్ మొన్ననే గణపతి ఫెస్టివల్ అయింది కాబట్టి వినాయకుడు కోసం పెట్టినది. సో ఇప్పుడు మెల్లమెల్లగా ఒకటొకటి చూడాలి. సో ఇది మన డైనింగ్ ఏరియా. చూపించండి.
ఇది అవర్ డైనింగ్ ఏరియా అన్నమాట. అండ్ ఇక్కడ మన 7 హార్స్ ఉంది. సో అందరింట్లో ఉంటే మంచిది అంట, మా ఇంట్లో కూడా మంచిది ఉంది. అండ్ రాధాకృష్ణ పైకి కూర్చున్నారు, పైకి ఉండాలంట దేవుడు. ఎక్కడ పెట్టారో అర్థం కాలేక దాని మీద పెట్టాము. సో ఇది అన్నపూర్ణేశ్వరి వెలిసిన ఊరు అన్నమాట. అంటే మన డైలీ అన్నం వండుకున్నాం వంటగది, కిచెన్ అన్నమాట. సో మెస్సీగా ఉంది, అంత క్లీన్ చేసుకోలేకపోయామన్నమాట. అంటే అమ్మ ఒక్కరే ఉన్నారు అండ్ ఇప్పుడే వంట అయింది. సో దట్ కొంచెం మెస్సీగా ఉంది. ఇదంతా డైనింగ్ టేబుల్. ఇది మొన్ననే అమ్మవారి కొత్త తీసుకున్నారు, బాగుంటుంది స్టవ్. సో ఇక్కడ ఏమంటే ఇక్కడ అంతా కొన్ని ఈ పార్టీషన్స్ అన్నీ పెట్టాల్సి ఉండేది, ఇట్లాంటి కబోర్డ్స్. బికాజ్ ఇవన్నీ ఏం పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ లేక సో పాప అమ్మ వాళ్ళు ఇక్కడనే పెట్టుకున్నారు. బట్ ఒకటొకటి సెట్ చేసుకుంటున్నారు అనమాట. పైన అంతా సబ్బులు ఉన్నాయి, ఇక్కడ గిన్నెలు పెట్టుకున్నాము. అంటే ఇది కూడా ఇక్కడ ఫిక్స్ చేసింది అనమాట, ఇక్కడ ఏం లేవు పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడికి వస్తే చిన్న యూటిలిటీ ఏరియా. నార్మల్ అందరికీ తెలిసే ఉంటుంది యూటిలిటీ ఏరియాలో ఏముంటుంది అనేది. అటు సైడు వాషింగ్ మిషన్, ఇటు సైడు డిష్ వాష్ ఉంది, అంతే. ఇదంతగా ఏం మొత్తం. అండ్ ఫ్రిడ్జ్, మా ఫ్రిడ్జ్ పెద్ద ఫ్రిడ్జ్. అండ్ ఇక్కడ స్టోరు, అంత సరుకులు సామాన్లే ఉన్నాయి ఈ స్టోర్లో. అమ్మకి నచ్చినంతా ఇక్కడే పెట్టుకుంటారు. అమ్మ ఒకటి ఉంది ఒకటి లేదన్నట్లు పెద్ద సంసారమే ఉంది. వాళ్ళు ముగ్గురే ఉంటారు, అమ్మ నాన్న అండ్ శరణ్య పాప, మన కార్తీక్ వాళ్ళ సిస్టర్ కూతురు ఉంది కదా, మీరు ఎప్పుడు ఫోటోలో చూస్తే వాళ్ళు ముగ్గురే ఉంటారు. బట్ వాళ్ళు ముగ్గురికి ఇంత పెద్ద హౌస్ నాకు ఎందుకో నాకు తలనొప్పి వస్తుంది. అండ్ అంత సరుకులు ఎందుకో ఒక 1 ఇయర్కి అంతా తీసుకుని వచ్చి పెట్టారు. మనలాగా కొంచెం అయిపోయిన తర్వాత పరిగెత్తుకుని వెళ్ళరు వాళ్ళు ప్రిపేర్గా ఉంటారు. సో మన నెక్స్ట్ అమ్మ వాళ్ళ రూమ్, అంటే అప్ప ఇక్కడ పడుకుంటారు, అప్ప రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట, అప్ప పడుకుంటారు. ఇది అనుకున్నాం ఇది మాకు ఇస్తారేమో అని, కానీ మనం అమావాస్య ఉండే ఒకసారి వస్తాం కాబట్టి ఇంకా ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్. అక్కడ ఓకే పర్లేదు, ఇక్కడ చూపించు. అండ్ అక్కడ చిన్న విండో ఉంది, ఆ విండో కూడా అటు సైడ్ ఇంకొక వాళ్ళ ఇల్లు ఉంది, దానికి ఓపెన్ చేయము. అండ్ ఇది వాష్రూమ్. అక్కడ ఒకటి చిన్న బాల్కనీ ఉంది. కమాన్, ఈ బాల్కనీలో అన్ని గిన్నెలన్నీ ఆరేసుకోవడం. గిన్నెలు కాదు బట్టలు, సారీ బట్టలు. గిన్నెలు బట్టలకి గిన్నెలకు సంబంధం లేకుండా వర్షం వచ్చినప్పుడు బాగుంటుంది. అది వేరే వాళ్ళ ఇల్లు కాబట్టి ఏం చేసే కాదు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇలాగే ఉంటుంది. సో మనం నెక్స్ట్కి వెళ్దామా, లైక్ టైం అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి మా శరణ్య రూము, అమ్మ రూము, స్టడీ రూము, పెద్ద బెడ్రూమ్ అన్నీ. కమాన్. హాయ్ అక్క. ఇందాకనే తనది 2 జుట్టులు ఉండింది అనమాట. కమాన్, ఇప్పుడు వీడియో తీసుకుని వస్తున్నామట కదా, జుట్లన్నీ తీసి స్టైల్ అయిపోయింది. థ్యాంక్ యూ అంట. సో మన శరణ్యది స్టడీ టేబుల్. హాయ్ శరణ్య, ఆఫ్టర్ లాంగ్ టైం మన బ్లాగ్లో వస్తుంది. చాలా పెద్దగా అయిపోయింది, అందరూ ఒక క్లాస్ ముందుకు వెళ్తుంటే హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది అలా కాదు, 6th వెళ్ళినందుకు ఏడుస్తుంది ఎవ్రీడే, నా 6th పోవాలి నా 6th పోవాలి అని. పెద్దగా కదా. సో స్టడీస్ చేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం చెప్పను, నువ్వు చదువు. అండ్ మన చిన్న ఫ్యామిలీ ఫోటో, అంటే మాకు కాదు వీళ్ళే, అమ్మ నాన్న షర్విలు ఎక్కువ చూపించు. సో ఇది 3వ బెడ్రూమ్ కంప్లీట్. ఇప్పటికీ మా అంటే ఇంతటితో మన ఇల్లు మొత్తం అంటే టూర్ చేసేసాం, హోమ్ టూర్ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ అవర్, ఇక్కడి నుంచి ఒకసారి వ్యూ వేసుకుంటే మీకు అర్థమవుతుంది ఎంత బాగుంది, ఎంత పెద్దగా ఉంది అనేది. యా this is our room. This is our hall. Hi appa. సో ఇంతటితో మన అమ్మ వాళ్ళ
హోమ్ టూర్ అయిపోయింది. చాలా అర్జెంటుగా, కొంచెం చక్కగా, కొంచెం హరబరగా, ఏం చెప్పానో తెలియదు కానీ ఏదో చెప్పింది, మొత్తం చెప్పాల్సింది చెప్పలేదు. బెంగళూరుకి వెళ్ళాలి, క్యాబ్ బుక్ చేసుకోవాలి. బెంగళూరులోనే ఉన్నావు, హైదరాబాద్కి వెళ్ళాలి. ఎట్టు ఉంటది అసలు ఏం చెప్తావు తనకే తెలియదు. హైదరాబాద్కి నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను కాబట్టి బాగా కవర్ చేసింది. సో ఇది మన హోమ్ టూర్. అంటే మీకు అప్పుడే చెప్పాం కదా, మన గదిలో ఎక్కడ చూసినా దేవుడు ఉంటారు అని. సో కనీసం నెక్స్ట్ ఇయర్ అయినా మన సొంత ఇంట్లో సొంత హోమ్ టూర్ చేసుకుందాం, అందరూ కలిసి ఫెస్టివల్ చేసుకుందామని ఆ దేవుడిని కోరుకుంటున్నాం. సో కదా అమ్మ. సో అమ్మకంటూ ఈ ఇల్లు చాలా నచ్చింది. అమ్మ ఫస్ట్ ఇది చూడ్డానికి వచ్చగానే ఫిక్స్ అయిపోయారు, ఇదే 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 ఎంత ఇదే తీసేసుకుందామని. బికాస్ స్పేషియస్గా ఉంది, ఐటమ్స్ అన్ని పెట్టడానికి అవుతుందని అప్పని కన్విన్స్ చేసి అండ్ నేను కూడా తను చూడకముందే నన్ను తీసుకుని వచ్చారు. ఫస్ట్ నేను కూడా చూసాను అప్పతో పాటు వచ్చి. సో నాకు చాలా నచ్చింది. ఇట్లాంటిది ఒక సొంత ఇల్లు చేసుకొని మనం అందరూ అక్కడికి షిఫ్ట్ అయిపోదాం. దేవుడి దయ వల్ల మనకి ఆ టైం తొందరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్, ఇది మా హోమ్ టూర్. సో అయిపోయింది, మా బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. సో చలో బాయ్ బాయ్ గైస్. మా ఇంట్లో మొత్తం సన్ టీవీనే నడుస్తుంది. ఓకే, నా వచ్చినప్పటి నుంచి ఆ సన్ టీవీ తప్ప ఇంకా చేంజ్ అవ్వదు. ఇంకా కార్తీక్ వస్తే మాత్రమే చేంజ్ అవుతుంది, లేకపోతే చేంజ్ కాదు. ఎందుకంటే అంటే అందరూ అన్నీ చూస్తాం కానీ బట్ ఎక్కువగా వాళ్ళు తమిళ్ చూస్తారు కాబట్టి నేను బావని మాత్రమే తెలుగు చూస్తాను. నేను కూడా తెలుగు, కన్నడ, తమిళ్, తెలుగు. సో ఆల్ లాంగ్వేజెస్ మనం ఇక్కడే ఉన్నాము. సో మీకు శరణ్య అయితే అసలు ఏ లాంగ్వేజ్ సంబంధమే లేదు, అది కొరియా పోయింది ఒకటేసారి. కొరియన్ అని చెప్పి సగం మాట్లాడుతుంది, నేనే సగం అంటే నాకంటే సగం మాట్లాడుతుంది. ఏ లాంగ్వేజ్ మాట్లాడుతుంది తనకు అర్థం కాదు, మాకు అలా నాకు అర్థం అవుతుంది బికాజ్ సేమ్ లాంగ్వేజ్ కాబట్టి. ఓకే చలో గైస్, సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.